కుప్పం నారాయణ పాఠశాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రతిఫలించింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో విద్యార్థి నాయకులు ఎన్నికలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ ఎన్నికల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నామినేషన్ స్వీకరణ, ప్రచారం, రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి అన్ని దశలను పకడ్బందీగా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి ఎన్నికల్లో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థి నాయకులను అభినందిస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏవో నరేష్, ఏడి ప్రదీప్ కుమార్, కళాశాల ఏజీఎం బాలకృష్ణ, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ చంద్రకళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో గుడిసెలు లేని గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిం సింగ్ తెలిపారు. కోల్చారం మండల కేంద్రంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన ఆయన అధికారులతో కలిసి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి వేగవంతం చేయాలని, ఇంకా ప్రారంభించని లబ్ధిదారులు అవగాహన కల్పించి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో తొలి విడతలో 9,000 ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 83% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే 1,700 మంది ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు జరిగాయని, మరో 2,400 ఇళ్లు స్లాబ్ దశ దాటాయని వెల్లడించారు. రెండో విడతలో గుడిసెలో నివసిస్తున్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి అర్హుడి కుటుంబానికి సొంత ఇంటి కలను సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి. కల్వకుర్తిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దారమోని గణేష్ కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా విధానం తీరుపై విమర్శలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచిన ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికీ పుస్తకాలు రాలేదు, యూనిఫామ్లు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేని పేద విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని నియమించి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ల విక్రయాలపై టాస్క్ ఫోర్స్ తో తనిఖీలు చేపట్టాలని, పాఠశాల బస్సుల భద్రతను కట్టుదిట్టుగా పర్యవేక్షించాలని కోరారు. వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని దారమోని గణేష్ హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు తెరిచి 1 నెల గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకు కూడా యూనిఫామ్ లేకపోవడము, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు రాకపోవడము ఎంత దుర్మార్గము. పాఠ్య పుస్తకాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలు ఏ రకంగా బోధించాలి? మరి గత ప్రభుత్వంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే మొదట్లోనే యూనిఫామ్లు ఇచ్చేది కేసీఆర్ గారి సర్కార్లో. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నారు. విద్యాశాఖ ప్రక్షాళన చేసి బాగుపడతారనుకున్నాం. ఈ రోజు విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల పైన, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పైన కక్ష గట్టి విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం తరఫున మేము ఒక్కటే సూచిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మొన్నటికి మొన్న ప్రకటన చేసినారు. మరి ప్రభుత్వ పాఠశాలను 24,000 నుంచి 4,000 గుంజుతామన్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు? ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల పైన మీకు ఎందుకంత అసూయ? మరి పేద విద్యార్థులు చదువుకు దూరం అవ్వాలా? వాళ్ళు బానిసలుగా, కూలీలుగా, మరి ఎక్కడో వర్కర్లుగా పనిచేయాలా? మరి మీరు ప్రభుత్వ పాఠశాలను మూసేసినట్లయితే విద్యకు పల్లెల్లో చదువుకునే వాళ్ళు, తండాలు చదువుకునే వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి? మీరు ఒకటి అన్నారు ఎలక్షన్ లో, మరి ఒక్క విద్యార్థి ఉన్నా కూడా పాఠశాలను పునఃప్రారంభిస్తామన్నారు. మరి మీరు ప్రారంభించు దేవుడెరుగు, మరి ఉన్న పాఠశాలని 4,000 చేస్తామన్నారు. ఆ మాటని మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు ఈ విద్యా సంవత్సరం నుంచే మరి విద్యార్థులకు రాగి జావా, అదే విధంగా అన్ని రకాల టై, బెల్ట్, షూస్ ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినారు. మరి టై, బెల్ట్, షూస్, రాగి జావా కాదండి, విద్యా సంవత్సరం ప్రారంభమైంది, వాళ్ళకు పాఠ్య పుస్తకాలు అందించామని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాము.
యూనిఫామ్లు నెల గడుస్తుంది, మరి విద్యార్థులకు యూనిఫామ్ రాలేదు, అది ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. డిఎస్సిని వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులని నియమించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే డిఎస్సి నిర్వహించారో మీరు వచ్చిన తర్వాత మరి వాటిని ఫోటోలు దిగినారు, అవి నియామక పత్రాలతో. మరి మీరు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఒక్క డిఎస్సి లేదు, ఒక్క టీచర్ని కూడా రిక్రూట్ చేసిన దాఖలాలు లేవు. మరి గురుకుల పాఠశాలలు అయితే మొత్తం అగమ్య గోచరం చేసినారు. ఎందుకంటే గురుకుల పాఠశాలలు అంటేనే రాష్ట్రంలో కేసీఆర్ గారు గుర్తొస్తారని. మరి మీరు వచ్చిన తర్వాత 100 మందికి పైగా విద్యార్థులు మరి అక్కడ చనిపోవడం జరిగింది, ఫుడ్ పాయిజన్ అయ్యి. మొన్న మా నాగర్ కర్నూలు జిల్లా మరి అమ్రాబాద్ అచ్చంపేట నియోజకవర్గంలో కూడా విద్యార్థులు 20 మందికి పైగా మరి గురుకుల విద్యార్థులు అస్వస్థకు గురైనారు. మరి ఎందుకు మీరు వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల పైన ఎందుకు ఇంత కక్ష? మరి మీరు కార్పొరేట్ కళాశాలలకు అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలకు కొమ్ము కాస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చేది ఎవరైనా సరే పర్మిషన్ వస్తే ఇమీడియట్ గా విద్యాశాఖ నుంచి అప్రూవల్ వస్తుంది, స్కూల్ బిల్డింగ్ అప్రూవల్ అవుతుంది, అన్ని అప్రూవల్ అవుతాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులను చదివించడానికి ఏదైనా ఒక పాఠశాల పర్మిషన్ కొడితే మరి విద్యాశాఖ నుంచి అనుమతులు రావడానికి కొన్ని నెలలు సంవత్సరాలు గడుస్తున్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా నాగర్ కర్నూలు జిల్లా బిడ్డ మీరు. మరి కల్వకుర్తి నియోజకవర్గం పక్కల నల్లమల్ల పులిబిడ్డ అంటారు. మరి మా కల్వకుర్తిలోనే విద్యా వ్యవస్థ అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ కార్పొరేటు విద్యకు తలదన్నే విధంగా కల్వకుర్తిలోనే పుస్తకాలు అమ్మి కొన్ని కోట్లు కొల్లగొడుతున్నారు కల్వకుర్తి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యాలు. మరి ఎక్కడున్నారు డిఓ గారు, ఎక్కడున్నారు విద్యాశాఖ అధికారులు, ఎక్కడున్నారు ఎంఈఓ గారు? మీకు కళ్ళకు కనిపిస్తలేదా? కల్వకుర్తి పాఠశాలలు విద్యను వ్యాపారం చేసుకొని అధిక ఫీజులు వసూలు చేస్తూ అదే విధంగా పుస్తకాలు అమ్ముతుంటే మీరు ఎక్కడ తనిఖీ చేసినారు? ఏ పాఠశాలను తనిఖీ చేసి ఏ పాఠశాలలో మీరు పుస్తకాలను పట్టుకొని సీజ్ చేసినారు? కొన్ని కోట్ల రూపాయలు ఆల్రెడీ నెల నుంచి అమ్ముడు పోయాయి. పాఠ్య పుస్తకాల తల్లిదండ్రుల నుంచి దోసుకున్నారు. అదేవిధంగా స్వయంగా మేమే కల్వకుర్తి ఎంవీఐ గారిని కలిసి కల్వకుర్తిలో పాఠశాల బస్సుల పేరుతోని అక్కడ 40 మంది సీట్ కెపాసిటీ, ఒక్కొక్క దాంట్లో 80 మంది తరలిస్తున్నారు విద్యార్థులు. అక్కడ బస్సులో ఎక్కడ విద్యార్థులు ఎవరెవరు ప్రయాణిస్తున్నారు మేము అక్కడ లిస్టు పెట్టట్లేరు, ఒక అటెండర్ ని మెయింటైన్ చేయట్లేరు, కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మెయింటైన్ చేయట్లేరు బస్సులలో, కనీసం ఫిట్నెస్ కూడా లేదంటే మీరు ఏదో కొత్త పెళ్లి కొడుకుని తీసుకొచ్చినట్టుగా మీ ముందలకిన ఒక బస్సును తెచ్చి తయారు చేసి పెడితే దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దాన్ని మీరు ఎక్కడ కూడా తనిఖీ చేయట్లేదు. మీరు ఏ బస్సుకి వెళ్ళినా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ బస్ టైంలో ఎక్కడ బస్సును పట్టుకున్నా కూడా అందులో సీట్ కెపాసిటీ 30-40 ఉంటే అందులో దానికి డబల్ అక్కడ 40 మంది ఉంటారు, 43 దాంట్లో 80 మంది విద్యార్థులు తరలిస్తున్నారు. మరి మీకు ఎంబీఏ అధికారులకు, రవాణా శాఖ అధికారులకు మరి అది కనిపిస్తలేదా? ఇక్కడ విద్యార్థి విభాగం వాళ్ళే స్వయంగా రోడ్లు ఎక్కి మీకు పట్టించి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అధికారులు ఇప్పటికైనా సరే అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వానికి సూచిస్తున్నాము, ప్రైవేటు పాఠశాలలు ఏదైతే వాటిని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మీరు ఫీజు దోపిడీని అదేవిధంగా విద్యని వ్యాపారం చేయడాన్ని మానండి అని కల్వకుర్తి గడ్డ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము విన్నపించుకుంటున్నాము. అయ్యా, పెండింగ్ స్కాలర్షిప్లు 8,000 కోట్లకు పైగా పేరుకుపోయినాయి, వాటి కూడా విడుదల చేయాలి. ఎందుకు విడుదల చేయాలంటే పేద విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో 90% పైగా విద్యార్థులు స్కాలర్షిప్ పైన ఆధారపడి చదివే వాళ్ళు ఉన్నారు. మరి మీరు స్కాలర్షిప్లు ఇవ్వడం వల్ల, కొత్త జీవోలు తీసుకురావడం వల్ల అక్కడ కళాశాలలో ఎవరైనా ఒక పేద విద్యార్థి ఏం కావాలంటే అయ్యా రేవంత్ రెడ్డి సర్కార్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కారు మరి సకాలంలో మీకే ఇస్తుంటుంది, విద్యార్థులకే స్కాలర్షిప్ వస్తుంటుంది, అందుకోసం మీరు మొత్తం ఫీజు కట్టిన తర్వాత జేఎం ఏమంటుంది. చాలా వరకు కళాశాలలు మూతపడ్డాయి. ఎందుకు మూతపడ్డాయి అంటే అందులో పనిచేసే ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు మినిమం మెయింటెనెన్స్ లకు కూడా స్కాలర్షిప్లు పెండింగ్ ఉండడం వల్ల అక్కడ ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు జీతాలు ఇచ్చుకోలేక మూసేసినారు. అక్కడ పనిచేసే మా సోదరులు ఉంటారు, పీజీ చదివిన సోదరులు, డాక్టరేట్ చేసిన సోదరులు, హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి ఈ రోజు అక్కడ లెక్చరర్గా కుటుంబాన్ని పోషించుకుందామంటే అక్కడ స్కాలర్షిప్లు లేవు కాబట్టి కళాశాలలో లెక్చరర్లను పెట్టుకునే పరిస్థితి లేదు కళాశాలలో. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు వచ్చిన తర్వాత విద్యాశాఖ మారుతుంది అనుకున్నాము, మరి మొత్తం కూడా విద్యాశాఖని సర్వనాశనం చేయాలని మీరు ఏదైతే కంకణం కట్టుకున్నారో దయచేసి అది మానుకోండి. వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లని విడుదల చేయండి. మరి పేద విద్యార్థులని చదువుకు మీరు తోడ్పాటును అందించాలని, గురుకుల పాఠశాలలో ఇంకా మరింత మెరుగైన వసతులు కల్పించాలని, విద్యా సంవత్సరం ప్రారంభమై నెలగడుస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా ప్రైవేటు పాఠశాలని తనిఖీ చేయించాలి, ప్రభుత్వ పాఠశాలలో కూడా వసతులు కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరి సూచిస్తూ అధికారులకు హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా పోల్చారం మండలం వరిగుంటం గ్రామంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతిమ్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తహసీల్దార్ ఎంపీడీఓతో కలిసి బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ ఫామ్ల పంపిణీ స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిపై ఆరా తీశారు. ఫామ్లు పంపిణీ చేయడమే కాకుండా పూర్తిగా నింపిన దరఖాస్తులను తిరిగి స్వీకరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలని, ఫామ్లు సమర్పించని కుటుంబాలకు మళ్లీ సంప్రదించాలని ఆదేశించారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ్ సింగ్ సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.